పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని పలిచే 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య తెలిపారు. ఈ సమ్మెలో హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ ముందుకు తెచ్చిందని అన్నారు. దేశమంతటా పూర్తి స్థాయిలో లేబర్ కోడ్లు అమల్లోకి రాకముందే జమ్మూ కాశ్మీర్లో 420 యూనియన్ల రిజిస్ట్రేషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసిందని, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేస్తామని బహిర్గతంగా ప్రకటించి అమలుకు పూనుకుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ సమావేశంలో 8 గంటల పని విధానాన్ని 10 గంటల పని దినంగా మార్చిందని, రాత్రి షిఫ్టులలో మహిళలు పనిచేయాలని నిర్ణయించిందని అన్నారు. కార్మిక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 50 సంవత్సరాల నుండి హమాలీలకు నెలకు 9,000 రూపాయల పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తూ హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కుల రక్షణ కోసం జూలై 9న జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో హమాలీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నల్గొండ పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు వీరయ్య, అంజయ్య, వీరబాబు, బక్కయ్య, నాగరాజు, వెంకన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు సిఐటియు నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద దాడి విపరీతంగా పెరిగింది. కార్మిక హక్కుల్ని కాలరాసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసేసి 4 కోడ్లుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. సమ్మె చేసేటటువంటి హక్కు, సంఘం పెట్టుకునేటటువంటి హక్కు, వేతనాలు పెంచాలనేటటువంటి హక్కు, కూలి పెంచాలనేటటువంటి హక్కులను అన్నింటినీ కూడా హరించి కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ విధానాలని విడనాడి ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకురావాలని చెప్పి, ధరల పెరుగుదలను అరికట్టాలని చెప్పి, ఉపాధి అవకాశాలని పెంచాలని చెప్పి కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో మొత్తం నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి కార్మికులందరూ కూడా పాల్గొని జూలై 9న ఈ ప్రభుత్వానికి నిరసన రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే రకంగా నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి నూతన రేట్ల ఒప్పందానికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చించడం అనేటటువంటి జరుగుతోంది. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు పెరగట్లేదు. రోజుకు 8 నుంచి 16 గంటలు పనిచేయాల్సి వస్తుంది. కూలి గిట్టేటటువంటి పరిస్థితి లేదు. 100 షాపుల దగ్గర సిమెంటు, తర్వాత ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఎత్తడం ద్వారా అనారోగ్యాల పాలవుతూ ఉన్నాం. దీంతో మా కుటుంబాలు వీధిన పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. 20 ఏళ్లకి ఈ పనిలో చేరినటువంటి కార్మికుడు 30-35 ఏళ్లకే ఈ పని నుంచి వెనక్కి పోవాల్సి వస్తూ ఉంది. నడుముల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. హమాలీలకు వెల్ఫేర్ బోర్డు అనేటటువంటిది లేకుండా పోయింది. చేసిన పని దగ్గర గిట్టుబాటు లేదు. చేసిన యాజమాన్యాలు హక్కులు కల్పించేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ అగ్రిమెంట్లో కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి విధంగా యాజమాన్యాలు చొరవ చూపాలి. ఆ చొరవ చూపకపోతే లేబర్ అధికారులు జోక్యం చేసుకొని కార్మికులకు కూలి పెంచేటటువంటి విధంగా ఉండాలి. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యత యాజమాన్యాలు వహించాలి. పని ప్రదేశాల్లో ఉండేటటువంటి ఇబ్బందుల్ని పరిష్కారం చేసేటటువంటి పని జరగాలి. గతంలో లాగా ఒకే చోట పని లేకుండా పనిని వికేంద్రీకరణ చేసేటటువంటి పని జరిగింది. ఒక లారీ వస్తే 10 చోట్ల 15 చోట్ల దింపేటటువంటి పని జరుగుతోంది. దీంతో మా సమయం వృధా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా కూలి కూడా ఎక్కువ పెంచాలని చెప్పి ఈ సందర్భంగా పట్టణంలో ఉండేటటువంటి యాజమాన్యాలకు కూడా ఈ సందర్భంగా కోరడం అనేటటువంటి జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9వ తారీఖున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మీద కార్మిక చట్టాలు పోరాడి 100 సంవత్సరాల కార్మిక పోరాటాల చరిత్ర నుంచి సాధించుకున్న చట్టాల్ని సంఘం పెట్టుకునే హక్కు, కనీస వేతనాలకు సంబంధించిన హక్కు, బేరసారాలు ఆడే హక్కు లాంటి చట్టాలను కూడా
తీసేస్తున్న పరిస్థితి ఉంది. దానికి వ్యతిరేకంగా రేపు జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉంది. దాంతోపాటు హమాలీలకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ తర్వాత 50 సంవత్సరాలు నిండిన వారికి సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించింది. కాబట్టి ఆ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎగుమతి దిగుమతి సంబంధించిన హమాలీ జనరల్ బాడీ సమావేశం సిఐటి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిర్వహించబడే సార్వత్రిక సమ్మెలో హమాలీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం నిర్ణయించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే వారి యొక్క రేట్లు కానీ వాళ్ళ యొక్క కష్టసుఖాలన్నింటిలో కూడా యాజమాన్యం భాగస్వాములు కావాలి. ముఖ్యంగా పెరుగుతున్న ధరలను అర్థం చేసుకొని ప్రతి కార్మికుని కనీస వేతనం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికులకు రావాల్సిన చట్టాలను, రావాల్సిన కనీసం అవసరాలను కూడా తీర్చే విధంగా లేకుండా 4 కోళ్లుగా ఏర్పాటు చేసి కార్మిక హక్కులను కాలరాసే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. దానికి వ్యతిరేకంగానే రేపు జూలై 9 మొత్తం కూడా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కథం దొక్కి కథన రంగంలోకి దూకి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేస్తూ ఈరోజు ఈ జరిగిన సమావేశంలో కార్మికులు రేపు పెద్ద ఎత్తున 9వ తారీఖు నాడు పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.